ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అక్కడ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి కూడా సంచలనమే. దాదాపు 7 సార్లు గెలిచారు. అప్పుడప్పుడు ఓడిపోయినా పక్క దిక్కులు చూడలేదు. ఒకటే బాణం, ఒకటే పార్టీలో అక్కడే కొనసాగుతున్నారు. కొంచెం మాటలోని దురుసుతనమే ఆయనకు తిప్పలు తెచ్చిపెడుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఒకటి నర్సీపట్నం. 4 మండలాలు ఉన్న నర్సీపట్నంలో దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పర్యాటక అభివృద్ధికి అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతం. నర్సీపట్నం పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన తొలిసారే గెలుపొందారు. ఎన్టీఆర్తో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి నర్సీపట్నంలో టీడీపీకి తిరుగులేదు. 1989, 2009, 2019లో మినహాయిస్తే మిగతా దాదాపు అన్నిసార్లు టీడీపీయే గెలిచింది. అయ్యన్న పాత్రుడు మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను గెలిచి సేవలనందించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోలెం ముత్యాలపాప చేతిలో అయ్యన్న పాత్రుడు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో గెలిచినా మళ్లీ 2019 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఎన్నికల నాటికి నర్సీపట్నం రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు. సీనియర్ కోటాలో ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ పార్టీ అధినాయకత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రి పదవి ఇవ్వకుండా రాజ్యాంగబద్ధమైన పదవి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన అభిమానులు కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నేతను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గత ప్రభుత్వ పెద్దలను ఆటాడుకునే ఛాన్స్ లేకుండా చేశారని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఫస్ట్ పట్టించారు. ఎందుకంటే ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన 6 నెలల్లో కూడా కూటమి 6 నెలల్లో కూడా రెవెన్యూస్ చూసుకుంటున్నారు తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి మీద కానీ లేకపోతే సంక్షేమం మీద కానీ దృష్టి పెట్టలేదు. ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన అయ్యన్న పాత్రుడు గారు కూడా పూర్తిగా నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీని నిర్లక్ష్యం వహించారు. ఇలా రానున్న రోజుల్లో కూడా ఇదే కంటిన్యూటీ అవుతే మాత్రం నర్సీపట్నం ప్రజలందరూ ఇప్పటికే ప్రత్యార్థి పడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనవసరంగా మేము మోసపోయాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు, కూటమి పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ చెప్పిన మాటలన్నీ విని కూటమి ఒకసారి ఛాన్స్ ఇస్తాం కదా అని చూసాము. వాళ్ళందరూ కూడా రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమీ కూడా అందట్లేదు, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఒక సంక్షేమ తప్పించి ఏ సంక్షేమ పథకాలు ఆగించే అభివృద్ధి అంటే ఆ రోజు మేము తీసుకొచ్చిన గ్రాంట్స్గా ఈ రోజు వాళ్ళ అభివృద్ధిని చూపించుకుంటున్నారు. టీడీపీ పుట్టిన తరువాత నర్సీపట్నంలో ఎక్కువ కాలం గెలిచింది టీడీపీయే. ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం సేవలందించింది కూడా అయ్యన్న పాత్రుడే. ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో అయ్యన్నదే కీలక పాత్ర అంటూ ఉంటారు ఆయన వర్గీయులు. 2019-24 మధ్య అయ్యన్న పాత్రుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు వైసీపీ మీద. ఇక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దుర్భాషలు మాట్లాడి సంచలనంగా మారారు. వైఎస్ జగన్, రోజు, అవంతి, అంబటి రాంబాబులపైన అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటూ ఉంటాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి పథకం చేరేలాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఇచ్చి ప్రజలు దానికి నమ్మి గతంలో కన్నా ఇంకా మంచి పరిపాలన ఈ కూటమి అందిస్తారని చెప్పి వాళ్ళు నమ్మి వేళ కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది. కానీ
ఎక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చే పరిస్థితి అయితే ఈవేళ కనబడటం లేదు. ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ఏదైతే వీళ్ళు ఇచ్చిన 6 హామీల్లో కూడా ఏ ఒక్క హామీ కూడా ఇవాళ జనాలకి చేరువయ్యే పరిస్థితి అయితే లేదు. ఏదైతే మీరు గతంలో మీరు ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి మీరు ఆ పాంప్లెట్ పట్టుకొని ప్రచారం చేశారో ఈవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని అన్ని విస్మరించి ఈవేళ మీరు పరిపాలన సాగిస్తున్నారు. తన నోటి మాటలతో వైసీపీ ప్రభుత్వంలో అయ్యన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా వేధించారు అనేది ఆయన వర్గీయుల వాదన. ఆయనపై పలు కేసులు కూడా నమోదు చేశారు. ఇంటి గోడ కోసం మున్సిపల్ భూమిని ఆక్రమించుకొని కట్టారని అభియోగం మోపారు. ఆ విషయంలో అరెస్టు కూడా అయ్యారు. అన్నింటికీ మించి అయ్యన్నపైన బలాత్కారం కేసు నమోదవటం సంచలనంగా మారింది. టీడీపీలో ఉన్న ఆ పార్టీ వీరాభిమానుల్లో ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు ఉంటారు. అంతగా ఆయన పార్టీని గౌరవిస్తూ ఉంటారు. పార్టీ కోసం ప్రాణమైనా ఇస్తానంటారు. ఆ రోజుల్లో ఒక బీసీ అయిన తనను పిలిచి ఎన్టీఆర్ సీట్ ఇచ్చారని, ఆ కృతజ్ఞత జీవితాంతం ఉంటుందని అయ్యన్న అంటూ ఉంటారు. అంతేకాదు చనిపోతే పార్టీ జెండాను పైన కప్పుకొని చనిపోతానని అంటూ ఉంటారు. టీడీపీలో అత్యంత సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడు ఈ 5 ఏళ్లు స్పీకర్గా కొనసాగనున్నారు. ఇక దీంతో విపక్షాలపైన ఆయన విమర్శలకు చెక్ పడినట్లయింది. నర్సీపట్నంలో అయ్యన్న ఎంత ఫేమస్సో అంతే వివాదాస్పదం. ప్రత్యర్థులను తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. దుర్భాషలు తీవ్రంగా ఉంటాయి. వీటి వల్లే అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ అవడంతో ఆ మాటల దూకుడికి బ్రేక్ పడింది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చుట్టూ వివాదాలు విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ పెద్దగా నాయకులు కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధిపైన కూడా ఆయనకు శ్రద్ధ లేదనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మినహాయిస్తే పెద్దగా ఏ అభివృద్ధి పనులు చేయలేదని అంటూ ఉంటారు. అయ్యన్న పాత్రుడు విమర్శలతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విపక్షంలోనూ అధికార వైసీపీ పైన పదునైన మాటలతో విరుచుకుపడేవాళ్లు. డబుల్ మీనింగ్ పదాలతో పాటుగా ఏకవచనంతో సంబోధించి వివాదానికి తెరలేపారు. ఇలా ఒకసారి కాదు ఎన్నోసార్లు జరిగింది. ఇదిలా ఉంటే అయ్యన్న అలా మాట్లాడితే జనాలు ఇష్టపడతారు అనే వాదన కూడా ఉంది. కుమారుడికి రాజకీయంగా దారి చూపించేందుకు సోదరుడి కుటుంబాన్ని కూడా తొక్కేశాడనే ఆరోపణ కూడా ఉంది. దీంతో సోదరుడు సన్యాసి పాత్రుడు అయ్యన్నకు వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు ఉన్నాయి.
అయ్యన్నపై మరో అపవాదు కూడా ఉంది. ఆయన బాగా కోపిష్టి, వెంటనే ఆగ్రహిస్తారనే చర్చ కూడా ఉంది. అయ్యన్న చెప్పే విధానం కొంచెం భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన ఉద్దేశం మంచిదే అని చెబుతూ ఉంటారు మరికొందరు. అయ్యన్న పాత్రుడు నోటి దురుసును తగ్గిస్తే ఆయనకు తిరుగుండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైతే స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి ఆయన వ్యవహార తీరులో తేడా వచ్చింది. దురుసుగా మాట్లాడటం లేదు, కోపాన్ని కూడా తగ్గించుకున్నారు అని అంటూ ఉంటారు. ఇదే ట్రెండ్ మున్ముందు కూడా కొనసాగిస్తే బాగుంటుందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు.